ఈ మట్టిలో కలిసిపోయే శరీరం పైన దేవుడు మరొక శరీరాన్ని ధరింపచేస్తాడు. అది పైనుండి వస్తుంది. అది అక్షయ శరీరం. దీని మీద ధరించుకొని ఆత్మలముగా పరలోకంలో మనం నివసిస్తాం. ఏమండి, ఆ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదండి. సస్పెన్స్లో పెట్టాడండి, కానీ మనం దాన్ని పట్టించుకోం. దేవుడు మనల్ని సస్పెన్స్లో పెట్టాడు. నాన్న, మీకు అక్షయ శరీరాన్ని ఇస్తాను. ఏమండి, ఈ శరీరమే ఎలా ఉంటే, ఈ శరీరంలో మనం పొందే ఆనందాలే అంత బాగుంటే, ఈ శరీరంలో నువ్వు అనుభవించే సంతోషాలే నీకు అంత సంతోషాన్ని ఇస్తుంటే, ఏమంటే పరలోక సంబంధమైన అక్షయమైన ఆ శరీరాన్ని ధరించుకొని పరలోకంలో నివసిస్తున్న మనం ఆ ఆనందాలు ఏంటి, ఆ జీవితం ఏంటి, ఆ సంతోషం ఏంటి? వస్తే చూస్తారా అన్నాడు అంతే దేవుడు. ఒకటే మాట, వస్తే చూస్తావు, రాకపోతే నేనేం చేయలేను. ఇస్తా, ఎవరికైనా ఇస్తా. ఆయన ఎవ్వడిని త్రోసివేయక అందరూ అంతటా మారు మనసు పొందవలెనని కోరుచున్నాడు అని చదువుకున్నాం మనం. ఆయనకి అందరూ కావాలి. అందరూ వస్తే అందరికీ ఇస్తాడు. అన్లిమిటెడ్, పరిమితి లేదు, అపరిమితమైనది. ఎంతమంది వచ్చినా ఓకే, మీరు రావడమే. వస్తే ఆ అక్షయ శరీరం మీకు ఇస్తా, ఆ జీవితాన్ని మీకు ఇస్తాను, ఆ నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. వస్తారా అని అడుగుతున్నాడు.